బ్రదర్ నమస్తే. నమస్తే బ్రో. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ బ్రో నేను. ఆటో డ్రైవర్. ఎట్లుంది ఆటో డ్రైవర్ల పరిస్థితి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక? చాలా దారుణం బ్రో అది మొత్తం అధ్వానం అయిపోయింది. ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఉండే మస్తు భారీ బందోబస్తు ఉండే. ఇప్పుడైతే ఏం లేదు బ్రో. నేను లేగలేక మొన్న నేను నవంబర్ 18 తారీఖు ఆటో కొన్నా బ్రో. ఆ డిసెంబర్ 9 తారీఖు బస్ ఫ్రీ పెట్టిండు రేవంత్ రెడ్డి సార్. ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు. మొత్తం అంగడి అయిపోయింది. ఆటో డ్రైవర్ పరిస్థితి అంగడి ఉంది. ఇప్పుడు ఆటో బయట తీద్దామంటే భయం అయితాంది. ఏదో మొన్న 200,00,00,000 దాటినాయి అని చెప్తుంది కదా! ఏదో ఘనకార్యం చేద్దామని 400,00,00,000 అని. చాలా వృధా పైసలవి. వేస్ట్ అంటే వేస్ట్ పైసలవి. ఎందుకంటే ఏంది బ్రో నీ అవ్వ ఈ మా 400 సారీ నెలకు 12 సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఏం లేదు. నేను 3 ఏళ్ల కాదు 2 ఏళ్ల ప్రభుత్వం 3 ఏళ్ల గడుపుతా వచ్చింది. నేను ఆటో కొనుక్కొని 2 సంవత్సరాలు గడిచిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఆటో ఎట్లా కొనుక్కున్నావు? ఈఎంఐ కింద పెట్టినావా? లేదంటే పైసలన్నీ పెట్టి కొనుక్కున్నావా? ఈఎంఐ బ్రో. ఉన్నాయా మరి ఈఎంఐ ఏమన్నా? దంగల బ్రో ఇగ ఆడిని అడుగుడు, ఈడిని అడుగుడు, ఆడప్పు, ఈడప్పు, ఈ అప్పే అయితంది తప్ప రేవంత్ రెడ్డికి అప్పు పుడతారు. మనకెక్కడ అప్పు బ్రో. గంగల అప్పే పుడతలేదు. రేవంత్ రెడ్డికే అంటాండు అప్పు పుడతలే అని. ఇప్పుడు నేను వేరొకడ అప్పు పట్టుకొచ్చి కడుతున్నా. ఆటో పోదామంటే ఈడ 10,00,000 పెట్టి నిల్చుంటే ఇజ్జత్ పోతాంది. తవ్వండి నిల్చుంటే అమ్మ ఎక్కువ, అయ్యా ఎక్కువ, అవ్వ ఎక్కువ అంటే నా ముఖం కూడా చూత్తలేదు ఆటోల పరిస్థితి ఉన్న అధ్వానం కైకిలు పోయిన పన్నాయం ఇంకా. చాలా. కైకిలు పోయినోళ్ళు ఇంకా రూ. 500 బలి వీటికి వత్తాయని ఆశ కొద్దీ ఉంటారు గానీ, ఆళ్ళు పని చేసినా, పని చేయకుండా వత్తాయి గానీ, ఈ పొద్దంతా ఆటో కొట్టిన రూ. 500 డీజిల్‌కి తెల్లయి. ఎందుకు మరి మా మహిళలకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నాను. మహాలక్ష్మి పథకం పెట్టినా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మంచిగా చేస్తున్నది కార్యక్రమం మంచి పద్ధతే వాస్తవానికి. సరే మహిళలకు మంచి పని చేయాల్సిందే కరెక్టే గానీ, అది ఒక రూ. 2,500 చొప్పునో లేదా ఇట్లా మన ఇదో ఉంది గదా! మన పింఛన్ ఇది వృద్ధాప్య పింఛన్ 4,000 నుంచి 6,000 పెంచుడు అది చాలా బాగుండే. కానీ అది విడిచిపెట్టి మొదలు మన ఇది ఫ్రీ బస్ పెట్టి 400,00,00,000, 500,00,00,000 నీళ్ళకు 400,00,00,000, 500,00,00,000 ఇత్తే ఏడికెళ్ళి కడతారు? ఎట్లా పెడతారు? ఇప్పుడు రూ. 2,500 ఇత్తాంటివి నెలకు ఏదో మన నిరుద్యోగ భృతి అదతో ఇంట్లో ఎంతమంది ఉంటాం? 10 మంది నలుగురుంటారు ఆడోళ్ళు. వాళ్ళకిస్తే బతుకుతారా? ఆళ్ళు పని చేస్తలేరు. పని చేత్తరా? మగోళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోయింది. ఆళ్ళు ఫ్రీ బస్ ఎక్కితే ఆళ్ళకి స్పీడ్ దొరుకుతలేదు. ఇప్పుడు మరి మొగోళ్ళన్నా ఎక్కుతారా మీ ఆటోలో? కాంగల వాళ్ళు భార్యాభర్తలు కొట్లాడుకుంటే మన ఏది ఇప్పుడు ఇద్దరు కపుల్స్ వచ్చిర్రనుకో భార్యేమో బస్సులో పోతాంటది. భర్తనేమో ఆటోలో పోతా అంటాడు. ఆ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కలుతదా? కలుతదా? ఇప్పుడు ఆయన బాధ కన్నా, ఈ బాధ కన్నా ఆయన చూడాల్సిందే, ఈయన చూడాల్సిందే. చాలా తప్పది. విడివిడి పోయే పరిస్థితి వచ్చిందంటావా? ఇప్పుడు ఇయాల రేపు భార్యని భర్తలు కొట్లాడుకునే రోజులొచ్చినాయి. మనం చూత్తన్నాం గదా! ఎన్ని జనరల్‌గా టీవీలో చూత్తన్నాం. ఇప్పుడు ఇంట్లో ఒక డ్రమ్ము కనబడితే మాత్రం చాలా భయమైతాంది. డ్రమ్ము గాని, సిమెంట్ బస్తా గాని ఇది జనరల్‌గా నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన అది. భార్యాభర్తలు చంపేసుడు అది అధ్వానం అయిపోయిందింకా. ఈ ఫ్రీ బస్ పెట్టిన కాంచెల్లి అటువంటివి జరుగుతున్నాయి. ఈ ఫ్రీ బస్ వల్లనే అన్నీ జరుగుతున్నాయి అటువంటివి. సో, మరి ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఈ అంటే భర్తల్ని భార్యలు చంపుడు అనేది ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్తావు నువ్వు? ఏం సీజన్ నడుస్తుందంటే హ్మ్. భర్త చంపుడు, భర్తని భార్య చంపుడు సంథింగ్ మొన్న బ్రిడ్జి కంచెలో ఒక పిల్లను సెల్ఫీ దిగుదాం పోతే బ్రిడ్జిలో నూకేసి పారేసిందట అది. అట్లున్న సిట్యుయేషన్. అంతే ఆడోళ్ళకి అధికారం ఇచ్చింది రేవంత్ రెడ్డే. అంటే రేవంత్ రెడ్డి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటావా? బాగా అంటే బాగా. ఆ! ఏంది బ్రో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు చూసిర్రా? డ్రమ్ము కింద పడి చంపేసుడు సంథింగ్ విషయాలలా అసలల విషయం పెట్టి చంపేసుడు. ఆయన కూడా గోవా తీసుకుపోతాడట. ఈ గోవా టూర్ పోతే గోవా కాడ వాళ్ళ హస్బెండ్ సంథింగ్ ఆడదావా దెంగిందట పోయి. అని బాగున్నాయి ఇట్లాంటి ఈ ప్రభుత్వం వచ్చినసుంది అన్నీ చెలరేగుతారు మందులు అన్నీ అంత రంగరంగ పోతాంది. చాలా వేస్ట్ ప్రభుత్వం ఇది. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిగుండే. నేను అయితే బ్రో అధ్వానం ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంకా అధ్వానమైపోయింది. ఎంత పక్కకు చూసిన విషయం గానీ, ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం చాలా కఠినంగా ఉంది బ్రో. తెల్లారితే పొద్దుగుతే మేము లక్షపేట, మంచిర్యాల ఓటుల్లోను మా బతుకులైతే అధ్వానం ఉన్నాయి. 3 గేర్ల బండి నడిపితే మాకు దొరకదు బాబు. వేస్ట్ మా బతుకంతా ఆటో వేస్ట్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందని చెప్పేసి నువ్వంటున్నావు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా చేసిపోయిండని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయండి. అంటే అప్పులో కుప్పలో ఏసిండని అనలేను. అంటే అప్పులైతే ఇప్పుడు ఒక పొలం ఉన్నది బీడు భూమి ఉన్నది. ఆ బీడు భూమి లభించినాక అప్పుడు మంచి ఇప్పుడు ఎంత తుమ్మలు బొచ్చెడున్నాయి. ఆ తుమ్మలు పీకిత్తే మనకు పైసలు పోవాలె. ఒక రైతున్నాడు నాకు పొలం 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం దవ్వియాలంటే మొత్తం జంగలుండే. తవ్వియాలంటే కనీసం 2, 3 లక్షలు కావాలి. ఆ 2, 3 లక్షలు కాబట్టి నాకు లెవ్వు. అప్పు తీసుకొస్తే మంచిగయితది మరి. ఉట్టిగ అయితదా? అప్పు తీసుకొస్తే మంచిగయితది. లేదంటే ఉట్టిగ నాకు అప్పు లేదంటే ఆ పొలం అట్నే ఉంటది.